అందరికీ నమస్కారం అండి. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి ఎంతో రుచికరమైనటువంటి సొరకాయ కర్రీ, వాటిలోకి కాంబినేషన్‌గా జొన్న రొట్టె, అలాగే అందరికీ ఇష్టమైనటువంటి లక్కీ ప్లాంట్ గురించి ఏ టు జెడ్ వీడియో అండి. ఈ మొక్క ఎలా పెంచుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, వీటి వల్ల లాభాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు చూడండి, అత్తయ్య నిన్నటి వీడియో నిన్న చూడలేదన్నమాట. ఈరోజు ఉదయాన్నే పెట్టించుకొని ఈ విధంగా చూస్తూ ఉంది. చూసారా ఎంత ప్రశాంతంగా కూర్చొని ఒత్తులు చేసుకుంటూ ఇలాగా చూస్తూ కాలం గడిపేస్తూ ఉంటారండి. నిన్నటి వీడియో నిజంగా చాలా మందికి బాగా నచ్చిందండి. అందరికీ పేరు పేరున నా ధన్యవాదములండి. ఎందుకంటే ఆ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. మీరు ఒకవేళ చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే అత్తయ్య గారిని అడుగుదాము, ఎలా ఉంది ఏంటి అనే విషయం అడుగుదామండి. బాగుందా వీడియో అత్త? బాగా చెప్పినానా అంటున్నా. ఇలాగా మనల్ని ఒక్కరు మెచ్చుకున్నా చాలండి, మనం చేసినంత కష్టము ఎట్లాగనో పోతుంది కదా. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఈరోజు టిఫిన్ వచ్చేసి సొరకాయ కర్రీ, అలాగే జొన్న రొట్టె తయారు చేసుకుందాము. ఇంకా ఇప్పుడైతే సొరకాయకు ఈ విధంగా మొత్తం అంతా పీల్ తీసేస్తూ ఉన్నానండి. ఈ సొరకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయన్నమాట. మొన్న మా అక్క వాళ్ళ ఊరు నుంచి పంపించారండి. కానీ సొరకాయలలో కూడా రకాలు ఉంటాయన్నమాట. కొన్ని పొడవుగా ఉంటాయి, కొన్ని గుండ్రంగా ఉండేటటువంటి సొరకాయలు ఉంటాయన్నమాట. నాకైతే ఏవి టేస్ట్ బాగుంటాయో తెలియదండి. లేతగా ఉన్నటువంటి సొరకాయలను మాత్రమే తీసుకొని ఇలాగ కర్రీస్ చేసుకుంటూ ఉంటాను. లేదు అంటే ఎప్పుడన్నా కానీ ఒక్కొక్కసారి హల్వా కూడా చేస్తానండి. ఇంకా ఇప్పుడైతే ఈ సైజులో ఉండేటట్లుగా ఇలాగ కట్ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత వీటిలోకి పల్లీలు వేయించుకుంటున్నానండి. నేను ఎప్పుడైనా పల్లీలు వేయించుకున్నప్పుడు వాటికి తగ్గట్టుగా కాకుండా ఇంకా కొంచెం ఎక్కువగా వేయించుకుంటానన్నమాట. సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత పక్కకు పెట్టేశాను. ఇంకా అదే బాండిలోనే కాస్త ఆయిల్ వేసేసి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలాగా పోపు గింజలు, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగ కట్ చేసి అందులో వేసేసాను. ఇంకా వాటితో పాటుగా కరివేపాకు, అలాగే ఒట్టిమిరపకాయలు కూడా వేసేసి దోరగా వేయించుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి సొరకాయ ముక్కలను అందులో వేసేస్తూ ఉన్నాను. ఇంకా అలాగే వాటిలో 1 స్పూను ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి ఒక్కసారి అలాగ కలియబెట్టి మగ్గపెట్టుకుంటున్నానండి. ఇంకా ఆ తర్వాత వీటిలోకి పల్లీలు మిక్సీ పట్టుకోవాలి కదా, కాబట్టి ఒక గుప్పెడి నిండా తీసుకొని ఇలాగ వేసేసి మిక్సీ పట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత మిగిలినేటివి మాత్రం ఇలాగ ఒక చిన్న టిఫిన్లో వేసేసుకొని రోజు ఉదయం ఒక గుప్పెడు పల్లీలు, వేయించుకున్నటువంటి పల్లీలు, అలాగే కాస్త బెల్లం మనం తిన్నామనుకో చాలా అంటే చాలా మంచిదండి. ఇంకా ఇప్పటికీ ఎంతమంది ఇలాంటి చిన్న టిఫిన్స్ వాడుతూ ఉన్నారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు బాగా మగ్గిపోయినటువంటి సొరకాయలో మనం ఏం చేయాలంటే 1 స్పూనున్నర కారం వేసేసి ఒక్కసారి అలాగా కలియబెట్టాలి. ఇంకా ఇప్పుడు సొరకాయకి ఉప్పు కారం పట్టుకునే విధంగా కొంచెం సేపు మగ్గపెడితే వాటిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ పైకి వస్తాయండి. ఇంకా ఇప్పుడు మనకు మగ్గిందా లేదా అని ఒక్కసారి అలాగా సొరకాయ ముక్కను మనం కట్ చేస్తే బాగా కట్ అయిందనుకో బాగా ఉడికిపోయినట్టు అనమాట. ఇంకా ఆ తర్వాత మనం పల్లీల పొడి పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పొడి ఇందులోనే వేసేసి ఒకసారి అలాగా కలియబెట్టి కాసింత నీళ్లు పోసేసుకోవాలండి. నేను వీటిలోకి జొన్న రొట్టె చేస్తూ ఉన్నాను కాబట్టి కొంచెం మనకు గ్రేవీగా ఉండేటట్లుగా కొంచెం నీళ్ళు ఎక్కువగానే వేసేసి ఈ విధంగా ఉడకబెట్టుకుంటాను. చూసారా, నేనైతే ఒక 2 చిన్న గ్లాసులు మాత్రం పోసేసానండి. ఇంకా అలాగే ఈ పని చేస్తూ కూడా పక్కన పప్పుకు పెట్టేసుకున్నాను. మిరప్పండు పప్పు చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి. ఎందుకంటే మనకు సీజన్ పట్టించి పచ్చళ్ళు అయితేనేమి, అలాగే పప్పు అయితేనేమి మనం చేసుకున్నామనుకో చాలా రుచికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు మిరప్పండు, నిమ్మకాయలు, ఉసిరికాయలు వచ్చే సీజన్ కదా, కాబట్టి ఆ టైంలో ఎక్కువగా మేము మిరప్పండు పప్పు ఎక్కువగా చేసుకుంటాము. ఇంకా మనకు సొరకాయ కర్రీ ఉడకాలి కదా, కాబట్టి ఇక్కడ జొన్న రొట్టె చేసుకుందాము అనే ఉద్దేశంతో జొన్న పిండిని వేసేసుకొని ఒక గుంతలాగా చేసుకొని వాటిలో కాస్త ఉప్పు, బాగా మరుగుతున్నటువంటి నీళ్లు పోసేసి ఇలాగా కలుపుతూ ఉన్నాను. చాలామంది ఏంటండి మీరు ఇసుక సిమెంట్ కలిపినట్టుగా ఇలాగా స్పూన్తో కలుపుతారని అంటూ ఉన్నారు. సో అలాగనే కలుపుకోవాలండి. మన ఛానల్లో ఏ టు జెడ్ వీడియో అండి, జొన్న రొట్టె ఎలా చేయాలి అనేది కూడా ఉందన్నమాట. ఆ వీడియో చూసి చాలామంది జొన్న రొట్టెలు నేర్చుకున్నారు. కాబట్టి నాకు చాలా సంతోషం అనిపించింది.
ఇంకా ఇప్పుడైతే సొరకాయ కర్రీ బాగా ఉడికిపోయింది. ఇంకా వాటిలో 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే తాజాగా ఉన్నటువంటి కొత్తిమీరను వేసేసి ఒక్కసారి అలాగా కలియబెడితే మనకు బాగా మగ్గిపోతుందన్నమాట. కొంచెం సేపు ఉడకబెడితే గ్రేవీ అనేది మనకు దగ్గరికి వస్తుందండి. చూసారా, మేమైతే కొంచెం ఇలాగ లూజ్‌గా చేసుకుంటామన్నమాట. ఇంకా లాస్ట్‌లో మాత్రము బెల్లం వేసుకుంటామండి. ఈ కర్రీలో ఇలాగ బెల్లం వేసామనుకో అసలు ఏ జొన్న రొట్టెలు, చపాతీలు అవసరం లేదండి. కప్పులో వేసేసుకొని మనం హల్వా ఏ విధంగా తింటామో కర్రీ కూడా అలాగనే తినొచ్చండి. అంత రుచికరంగా ఉంటుందన్నమాట. నాకైతే చాలా అంటే చాలా ఇష్టమండి. మీకు ఒకవేళ తెలిస్తే సొరకాయలు, పొడువు సొరకాయలు మేలా, గుండు సొరకాయలు మేలా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడైతే జొన్న రొట్టె చేస్తూ ఉన్నాను. సో జొన్న రొట్టె మనము చేతితో తట్టనవసరం లేదనమాట. జస్ట్ ఊకే ఇలాగ 2 చేతులతో ఇలాగ అనేసుకొని రేకుల కట్టెతో ఇలాగ అంటే చాలండి, రొట్టె పొడువుగా వెళ్ళిపోతుందన్నమాట. జొన్న పిండిలో ఏం బియ్య పిండి ఏవి కలపనవసరం లేదండి. హ్యాపీగా జొన్నలు బాగా కడిగి ఎండబెట్టుకొని మనం గిర్నీ పట్టించుకొని ఆ తర్వాత ఇలాగ జొన్న రొట్టె, అది కూడా ఒక 3 కప్పులు జొన్న పిండి అనుకోండి, 1.5 నీళ్ళు కరెక్ట్‌గా సరిపోతుందండి. అయితే మేము వాడేది రాయచూడు జొన్నలు అనమాట. రేకుల కట్టెతో మనం అనే విధానం కూడా ఊకే అట్లా పైపైన ఇలాగ అనాలి అంతే. రొట్టె పొడువుగా అయిపోతుంది. ఇలాగ వేసేసి చక్కగా పూరీలాగా జొన్న రొట్టెలు చేసుకోవచ్చు. తప్పకుండా జొన్న రొట్టె లింకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ఎంత బాగా పొంగాయి కదా! ఇంకా వీటితో పాటుగా అన్ని జొన్న రొట్టెలన్నీ చేసేసి అలాగే పక్కన మనం పప్పు పెట్టుకున్నాం కదా! ఇంకా పప్పు కూడా చేసేసాను, రసం చేశాను. ఈరోజు ఏంటంటే కొంచెం బయటికి వెళ్ళి పని ఉంది అనే ఉద్దేశంతో ఉదయాన్నే అన్ని వంటలు చేసేసుకున్నానండి. మీరు కూడా ఇలాగనే చేస్తారా? ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే? నేనైతే అంతేనండి. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకో ఇలాగా ఫాస్ట్‌గా ఒక దిక్కు రొట్టెలు చేసుకుంటూ, ఒక దిక్కు పప్పు పెట్టుకుంటాను. ఫాస్ట్‌గా పని చేసేసుకుంటాననమాట. ఆ తర్వాత అన్ని టేబుల్ మీద పెట్టేశానండి. చూడండి ఎంత బాగా ఉన్నాయి కదా జొన్న రొట్టెలు. ఇలాగనే ప్లేట్‌లో మనము మూసి పెట్టుకున్నామనుకో అవి రాత్రైనా కూడా జొన్న రొట్టెలు స్మూత్‌గా ఉంటాయి. కర్రీ చూడండి ఎంత బాగా చిక్కబడిపోయింది కదా! ఇలాగ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ అండి. చాలా తక్కువ మసాలాలతో మనం ఈ కర్రీ తయారు చేసుకున్నాము. ఇంకా అత్తయ్య వాళ్ళు తింటారనే ఉద్దేశంతో ఇక్కడ ఒక 2 ప్లేట్లు, ఒక గ్లాస్ పెట్టానన్నమాట. ఈ గ్లాసులు కూడా ఎంతమంది ఇప్పటికి వాడుతున్నారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత వంటగదిలోకి వచ్చానండి క్లీన్ చేసుకోవటానికని. సో మనము జొన్న రొట్టె చేసినప్పుడు కొంచెం కింద అతుక్కుంటది కదా! కొంతమంది నానబెట్టి కొంచెం సేపు తర్వాత తుడుస్తూ ఉంటారు. అలాగా ఉండనవసరం లేదండి. జస్ట్ ఒక గ్లాస్ తీసేసుకొని మనం ఇలాగా అంటే గన మొత్తం అంతా వచ్చేస్తది. నీట్‌గా తుడుచుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత ఎప్పుడైనా కూడా మనము రొట్టె పెన్నం కానీ, దోస పెన్నం కానీ మనం దానిని తీసి గబుక్కున మనం సింక్‌లో కానీ అలాగా వేయకూడదండి. వేడి మీద వాటి మీద నీళ్లు పడితే తుప్పు పట్టే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి పొయ్యి మీదనే అలాగ పెట్టేసి ఒట్టి పెన్నం ఉండకుండా కొంచెం రొట్టె వాటి మీద వేయాలటండి. ఇది మాకు పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పేవాళ్ళనమాట. ఇంకా ఆ తర్వాత పప్పు ఎనుపుకొనొచ్చి ఈ విధంగా పోపు పెట్టేసి ఇలాగా ఒక గిన్నెను బాగా వేడి చేసి ఈ విధంగా పప్పు తీసేసాను. చూడండి ఎంత బాగుంది కదా మా రాయలసీమ పప్పు. ఇంత గట్టిగా చేసుకుంటామండి మేము. చాలా చక్కగా ఉంటుందన్నమాట పప్పు. నేను చాలా సార్లు వీడియోలలో చూపిస్తూ ఉంటాను. ఏంటండి గ్యాస్ వేస్ట్ చేస్తున్నారు, మీరు కుక్కర్‌లో చేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటారు. కానీ ఇలాగ చేస్తే పప్పు సూపర్‌గా ఉంటదండి. ఇంకా ఆ తర్వాత రసం కూడా చేశానండి. చూడండి కొత్తిమీర, నాటు కొత్తిమీర అన్నమాట. ఎంత బాగుంది కదా! ఇంకా ఆ తర్వాత మనందరికీ ఇష్టమైనటువంటి లక్కీ ప్లాంట్ గురించి తెలుసుకుందాము. ఎందుకంటే ఎన్ని మొక్కలున్నా మనకందరికీ గుర్తు వచ్చే ప్లాంట్ లక్కీ ప్లాంట్ కదండీ! కాబట్టి మన ఇంటికి అందాన్ని ఇచ్చేటటువంటి, మన కళ్ళకు ఒకలాంటి ప్రశాంతతను కలగజేసేటటువంటి, ఇంట్లో ఉన్న గాలిని ప్యూరిఫైర్ చేసే న్యాచురల్ ప్లాంట్ అండి. కాబట్టి ఈ లక్కీ బ్యాంబూను పెంచుకునేటప్పుడు మనం ఈ చిన్నపాటి టిప్స్ పాటించామనుకో మొక్కని ఈజీగా పెంచుకోవచ్చండి. చాలా సులువు అన్నమాట. సో ఫస్ట్ అయితే మనము మామూలుగా లక్కీ ప్లాంట్ కొనడానికి వెళ్ళినప్పుడు ప్లాంట్ అనేది ఆరోగ్యంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మేమైతే మొన్న మా అక్క వాళ్ళు కార్తీక మాసంలో వనభోజనాలకి వెళ్ళాం చూడండి బనియాన్పల్లెకి. అక్కడ అక్క ఏం చేసిందంటే అందరికీ గిఫ్ట్‌గా లక్కీ ప్లాంట్ ఇచ్చిందనమాట. ఈ ప్లాంట్ ఏంటంటే మనము మన ఇంటికి చుట్టాలు గానీ, బంధువులు గానీ, ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు మనము మంచి కోరుతూ ఈ ప్లాంట్ ఇచ్చామనుకో చాలా మంచి జరుగుతుందండి. కాబట్టి చాలామంది కూడా గిఫ్ట్‌గా ఇస్తారనమాట.
నేను అలాగా గిఫ్ట్గా ఇచ్చినటువంటి మొక్కను తెచ్చుకున్నాను. అయితే అక్క వాళ్ళు ఏంటంటే చిన్న బౌల్లో పెట్టించారండి. కాబట్టి ఆ బౌల్లో నుంచి తీసేసి మొక్క ఏంటంటే రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది కాబట్టి నేను ఇలాంటి ఒక పెద్ద బౌల్ని తీసుకొని ఈ మొక్కను అందులో పెట్టేసుకున్నాను. ఇంకా అక్క వాళ్ళు ఏం చేశారంటే ఆన్లైన్లో తెప్పించారండి. ఇది రేటు వచ్చేసి 400 ఏమో పడిందనమాట. వాళ్ళు మొక్క తాజాగా ఉండడానికి ఏం చేశారంటే జెల్లు ఉంటుంది చూడండి, అది అందులో వేసేసి పంపించారనమాట. మన ఇంటికి వచ్చినా కూడా మొక్క తాజాగా ఉండిందనమాట. చూసారా జెల్లు చూడండి ఇలాగా ఉండిందనమాట. అలాగే మనకు లక్కీ బ్యాంబూ అంటే గుర్తొచ్చేదేంటి? సో వీటికి 4 వెదురు దబ్బలు, చుట్టూరు ఒక రిబ్బన్‌తో ఇలాగ కట్టి ఉంటుంది అనేది మాత్రమే గుర్తుకొస్తుంది కదండీ! కాబట్టి ఈ చెట్టు ఉంటే చాలా అదృష్టంగా భావిస్తామండి. నిజంగా మన ఇంట్లో ఈ చెట్టు ఉంటే చాలా అంటే చాలా మంచిదనమాట. ఇంకా ఆ తర్వాత ఈ మొక్కను ఎక్కడ పెట్టుకోవాలి అంటే మనకు లైటింగ్ ఉన్న ప్రదేశంలో, అలాగే కొంచెం గాలి వెలుతురు ఉండే ప్రదేశంలో పెట్టుకోవాలండి. అంటే చల్ల గాలి వచ్చేటటువంటి ప్రదేశంలో పెట్టుకుంటే మనకు ఈ మొక్క చాలా తాజాగా ఉంటుందన్నమాట. అలాగే డైరెక్ట్ సూర్యకిరణాలు పడేటట్టుగా ఎప్పుడు పెట్టుకోకూడదండి. అలాగని మబ్బుగా ఉండేటువంటి ప్రదేశాలలో కూడా పెట్టుకోకూడదు. అయితే ఎక్కువ శాతం మనం టీపాయ్ మీదనే పెట్టుకుంటాం కదా! సో ప్రధాన వాకిలికి ఎదురుగా టీపాయ్ ఉంటుంది చాలా మందికి. వాటి మీద చాలా మంది పెట్టుకుంటారండి. మనం అలాగా పెట్టినప్పుడు వీటికి సమానంగా చల్లగాలి తగలాలి అంటే 2 రోజులకు ఒకసారి మొక్కను చుట్టూరు ఇలాగా తిప్పాలి. అప్పుడు దానివల్ల ఏంటంటే సమానంగా చుట్టూరు ఆకులు కూడా వీటికి ఇలాగా వస్తాయన్నమాట. మా చెట్టు చూడండి సమానంగా పెరుగుతూ ఉంది. ఇంకా ఆ తర్వాత వీటికి నీళ్లు వచ్చేసి మినరల్ వాటర్ మాత్రమే పోసుకోవాలండి. అది కూడా ఒక ఇంచున్నర పోసుకుంటే సరిపోతుందన్నమాట. కొంచెము ఎక్కువగా పోసినా కూడా పైభాగం వేర్లు వస్తాయండి. అలా కాకుండా ఒక ఇంచో ఇంచున్నరనో నీళ్లు పోసేసి మనము అలాగా పెట్టేసుకుంటే మనకు కింద మాత్రమే వేర్లు బాగా కనబడతాయి. మొక్క కూడా ఇలాగా విశాలంగా పెరుగుతూ ఉంటుంది. అందుకే ఒక పెద్ద బౌల్లో ఇలాగ వేసేసుకున్నామనుకో మనకు చూడటానికి కూడా వేర్లు కనపడుతూ ఉంటే చాలా ఆనందంగా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత నీళ్లు ఏవేవి పోయాలి, మనం మినరల్ వాటర్ మాత్రమే పోయాలని చెప్పాను కదా! కానీ నీళ్లు మార్చుకోవడం మాత్రము 2 రోజులకు ఒకసారో, వారానికి ఒకసారో అలాగా మనం మార్చుకుంటూ ఉండాలండి. ఇంకా ఆ తర్వాత మనం ఏంటంటే ఒక స్ప్రే బాటిల్ తీసుకొని వాటిలో మినరల్ వాటర్ పోసేసుకొని అప్పుడప్పుడు ఇలాగా ఆకుల మీద స్ప్రే చేస్తూ ఉండాలి. అప్పుడు ఆకులు అనేది చాలా తాజాగా ఉంటాయి. సో ఈ విధంగా మనం స్ప్రే చేయటం వల్ల కూడా మొక్క ఆరోగ్యంగా ఉంటుందండి. ఇంకా అప్పుడప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వీటిలో వెదురు కాండలు అవి చూపిస్తూ ఉన్నాను చూడండి. ఆ వెదురు కాండలు అప్పుడప్పుడు కుళ్ళిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం చూసిన పాటనే ఆ కాండంని మనము తీసివేసుకోవాలన్నమాట. ఒకవేళ మనం తీసివేయలేదనుకో మిగతా వెదురు కాండాలకు ఈ వైరస్ అనేది పట్టుకుంటుందండి. అప్పుడు ఆకులు అనేది మనకు వడిలిపోయినట్టుగా ఉంటుంది. మొక్క అనేది భిన్నం అవుతుందన్నమాట. ఆ విషయం మాత్రం చాలా గమనించాలండి. ఇంకా నేనైతే టీపాయ్ మీద మామూలుగా గాజు బౌల్ ఇలాగ పెడితే మరకలు అంటే గీరికలు పడతాయి అనే ఉద్దేశంతో ఒకటి చెక్క లాంటిది ఇలాంటిది తెచ్చి పెట్టుకున్నాను. ఇంకా వాటి మీద బౌల్ ఇలాగా పెట్టేశానండి. చూసారా చాలా బాగుంది కదా! అలాగే ఈ మొక్కలు ఏంటంటే మామూలుగా కంటైనర్లలో పెంచుకుంటాం కదా! ఇవి భూమి మీద కూడా పెంచుకోవచ్చండి. అంటే చెట్ల దాపున మనకు నీడ వచ్చే ప్రదేశంలో కూడా వేసుకొని పెంచుకోవచ్చు. కానీ నీళ్ళల్లో ఇలాగ పెంచుకుంటేనే బాగుంటుందండి. అలాగే వెదురు అనేది కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ అండి. అందువల్ల దీన్ని ఇంటి లోపల కుండీలో ఉంచిన మొక్కగా ఉంచడం వల్ల మీరు పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలిని అందిస్తుందండి. కాబట్టి మనకు ఆరోగ్యపరంగా కూడా ఈ మొక్క చాలా మంచిదన్నమాట. అలాగే ఈ చెట్టు ఉంటే చాలా అదృష్టంగా భావిస్తాము. ఎందుకంటే ఇది మంచి సంపదను ఆకర్షించడంతో పాటు అదృష్టం కూడా కలగజేస్తుందండి. ఇది ఇండోర్ ప్లాంటేనండి. సో మీరు ఎవరైనా వ్యాపార సంస్థలలో పెట్టుకోవాలి అనుకుంటే మనకు వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలి అంటే ఈ మొక్కని అక్కడ పెంచుకున్నామనుకో చాలా బాగా మనకు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అలాగే మన ఇంట్లో పెట్టుకోవాలి అని అనుకుంటే ప్రధాన ద్వారానికి ఎదురుగా మనము ఈ చెట్టు పెట్టుకున్నామనుకో నరదృష్టి పోగొడుతుంది. అలాగే పాజిటివ్ ఎనర్జీ కలిగేలా మనకు చేస్తుందన్నమాట. ఇంకా ఆ తర్వాత నేనేం చేశానంటే వీటిలోకి రాళ్ళు తెప్పించుకున్నానండి.
మనకు డెకరేషన్గా ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలాంటి రాళ్ళు తెప్పించుకున్నాను. చూసారా, ఇవి చాలా అంటే చాలా బాగున్నాయండి. అమెజాన్లోనే తెప్పించుకున్నాను అనమాట. ఈ మొక్క చుట్టూరు ఈ రాళ్ళు వేసామనుకో మొక్క కదలకుండా చాలా చక్కగా కూర్చుంటుంది. ఆ ఉద్దేశంతోనే తెప్పించుకున్నానండి. ఇంకా ఒకవేళ పిల్లల విషయానికి వస్తే పిల్లలు చదువుకునే టేబుల్ దగ్గర ఉంచితే కూడా పిల్లలకు తెలివితేటలైతేనేమి, అలాగే చదువుకునేది గుర్తు ఉండేలాగా, అలాగే వాక్శక్తి కలిగేలాగా ఈ మొక్క కలగజేస్తుందన్నమాట. ఇంకా అలాగే కుటుంబ విషయానికి వస్తే మాత్రము ఈ మొక్క మన ఇంట్లో పెంచుకున్నామనుకో మనందరికీ మంచి అన్యోన్యతను కలిగించి ప్రేమానురాగాలు, అలాగే ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులు, ధనాభివృద్ధితో పాటు మన ఇల్లు కలకలలాడేలాగా చేస్తుందండి. అంత మంచి జరుగుతుందన్నమాట. తప్పకుండా మీకు వీలైతే తెప్పించుకోండి. ఎప్పుడైనా కొంచెం స్మెల్ వచ్చిందనుకో మనము ఆ మొక్కనంతా నీట్గా శుభ్రం చేసేసుకొని మనం తీసుకున్న గాజు బౌల్ కూడా నీట్గా కడిగేసి రాళ్ళు కూడా నీట్గా కడిగేసి మళ్ళీ ఇదే ప్రకారంగా మనం 1 ఇంచున్నర మినరల్ వాటర్ పోసేసి ఇలాగనే పెట్టేసుకోవాలి. సో మీకు ఎవరికైనా ఈ మొక్క కావాలి అనుకుంటే అమెజాన్ లింక్ ఉందండి. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒక్కసారి చెక్అవుట్ చేయండి. రాళ్ళు కూడా అమెజాన్లోనే తెప్పించుకున్నాను అనమాట. చూసారు కదండి, ఇంకా ఇవాల్టి వీడియో నేను చేసినట్టుగా సొరకాయ కర్రీ చేసేసుకోండి. ఆ తర్వాత జొన్న రొట్టెలు కూడా ఈజీగా ఎలా చేయాలి అనేది చూపించాను. అలాగే మన అదృష్టం మొక్కని ఎలా పెంచుకోవాలి అనేది కూడా నేను అన్ని విషయాలు చెప్పినానని అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. జై శ్రీరామ్.